నమస్తే, నేను గాయత్రి. యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా లెవెల్లో 649 ర్యాంక్ సాధించిన ఐశ్వర్య గారు నాతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు సివిల్స్ వైపు ఎలా వచ్చారు, ఎవరు ఇన్స్పైర్ చేశారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య గారు, అంటే ఇది అంత ఈజీ జాబ్ కాదు, చాలా టఫ్గా ఉంటుంది, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా బేర్ చేయాల్సి వస్తుంది. సో ఆ జర్నీ ఎలా సాగింది అసలు? థ్యాంక్ యూ. ఇట్ హ్యాస్ బిన్ అ వెరీ లాంగ్ జర్నీ అండ్ నాకు కూడా ఈ ఎగ్జామ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. కానీ ఈ ఎగ్జామ్ ఎలాగైనా సాధించాలి. ఐ వాంటెడ్ టు అచీవ్ మై గోల్ అండ్ సర్వ్ మెనీ డైవర్స్ సెక్షన్స్ ఇన్ డైవర్స్ సెక్టర్స్. సో ది గోల్ ఆల్వేస్ కెప్ట్ మీ మోటివేటెడ్. అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యారు యూపీఎస్సీకి వెళ్ళాలి, సివిల్స్ రాయాలి అని? This has been my childhood dream. Okay. And I always wanted to join the civil services, and even when I was pursuing my engineering, I always knew that I wanted to join the civil services and become a civil servant. So that motivation was always there. అంటే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? It is important for me to share that my parents have played a very crucial role in my preparation. My father, who is also a civil servant, okay, and my mother is a doctor. అండ్ నేను ఎప్పుడు పాస్ అవ్వకపోయినా నన్ను ఎప్పుడు మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ నేను ఎలాగైనా చేయగలను అని నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషలీ మా మదర్ నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. అండ్ నేను ఎంత చేసినా నాకన్నా 2 అడుగులు ముందే ఉన్నారు. నేను ఎక్కడికైనా పొద్దున్న 4 o'clockకి వెళ్ళాలంటే మై మదర్ వుడ్ వేకప్ ఎట్ 3 in the morning. And if I would come home late, she would also be waiting for me. So my mother and my father have been instrumental in this result. అంటే డాడీ ఆల్రెడీ సివిల్ సర్వెంట్ అన్నారు, అంటే ఏ డిపార్ట్మెంట్? My father is in the Indian Railway Account Service. అంటే మీకు పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అని ఏమన్నా అంబిషియస్గా ఉన్నారా? సివిల్ సర్వీసెస్ అనేది చాలా డైవర్స్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ I wanted to join the service where I can reach many sections of the population, and that was why I selected the civil services. అంటే మీరేమైనా డాఫ్లో కానీ ఏమైనా పర్టికులర్గా సెలెక్ట్ చేశారా? ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం కదా. బట్ సర్వీస్ ప్రిఫరెన్సెస్ కూడా మెయిన్ IAS, foreign services, revenue service. I opted for these services as my first, second and third preferences. ఎన్నో అటెంప్ట్ ఇది? This has been my 4th attempt. అంటే చదివిందే 3-4 సార్లు చదవాల్సి వస్తుంది ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడు. అండ్ బోర్ ఫీల్ అయ్యారా? ఎందుకు ఏంటి అని? నెవర్, నాట్ ఎట్ ఆల్. ఐ థింక్ సివిల్ సర్వీసెస్ ఇస్ అ వెరీ యునీక్ ఎగ్జామ్ వేర్ మనం రోజు కొత్తవి నేర్చుకుంటూ ఉంటాము. ఎస్పెషలీ న్యూస్ పేపర్ రోజు చదివేయడం వల్ల రోజు ఎన్నో కొత్త విషయాలు మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ దేశాల గురించి కూడా మనం ఎంతో ఇన్డెప్త్గా నేర్చుకోగలుగుతాము. అండ్ దానివల్ల నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చింది, ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా చదవాలి అని. అంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చారు? ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ నాది కాలేజ్లో ఉన్నప్పుడే ఇచ్చాను. అండ్ సో అప్పుడు ప్రిలిమ్స్ స్టేజ్ వరకు వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ప్రిలిమ్స్ స్టేజ్ వరకు వెళ్ళాను. థర్డ్ అటెంప్ట్లో నేను ఫస్ట్ టైం మెయిన్స్ రాశాను. అండ్ ఈసారి 4th అటెంప్ట్లో ఐ హావ్ బీన్ సెలెక్టెడ్. అంటే ఏం చేంజెస్ చేసుకున్నారు మీరు? చాలామంది ఇప్పటికీ అంటే ఉన్న అటెంప్ట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు, 6 సార్లు రాస్తుంటారు, ఇంకా 9 సార్లు ఇలా రాస్తూ ఉంటారు. మీరు ఏం చేంజ్ చేశారు? నాకు ఎస్పెషలీ CSATలో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఆస్పిరెంట్స్ టు ఫోకస్ ఆన్ CSAT. మనము ప్రిలిమ్స్ అనుకుంటే ఓన్లీ జనరల్ స్టడీస్ అనుకుంటాము, కానీ ఈ మధ్య CSAT కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. నాకు చాలా మంది తెలుసు, నా ఫ్రెండ్సే జనరల్ స్టడీస్ క్లియర్ అవుతుంది కానీ CSAT క్లియర్ అవ్వట్లేదు. సో CSATలో న్యూమరసీ కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా చాలా మాక్ టెస్ట్ చేసి చాలా ప్రాక్టీస్ చేస్తే మంచిది. అండ్ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఒక్క క్వశ్చనే కాకుండా ఆ పేపర్లో 20 questions అన్నీ బాగా రాయాలి అని ప్రాక్టీస్ చేయాలి. ఐశ్వర్య గారు, అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంటి? యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. Okay, I was born and brought up here, and I am from Hyderabad, Telangana. నార్మల్గా అంటే మీరు చాలామంది చదివిందే చదువుతూ ఉంటారు, బుక్స్ రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా మీరు చేశారా? ఇలాంటి ఒక్క సోర్స్కే బైండ్ అవ్వకుండా రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్లో ఒకటి, రెండో అటెంప్ట్లో ఇంకొక సబ్జెక్టు, ఇంకొక బుక్స్, ఇంకొక ఆథర్, ఇలా. సో ఏది బెస్ట్ అంటారు?
ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బుక్ లిస్ట్ అనేది మనము తయారు చేసుకోవాలి. వీ షుడ్ సెలెక్ట్ దిస్ బుక్ లిస్ట్ ఆఫ్టర్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్స్, అవర్ సీనియర్స్, ఎస్పెషలీ దోస్ హూ హ్యావ్ క్లియర్డ్ ది సివిల్ సర్వీసెస్. వాళ్ళతోని మాట్లాడితే మనకి ఏ బుక్ చదవాలనేది తెలుస్తుంది. కానీ ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఆప్షనల్ సబ్జెక్ట్లో, many of my friends who have changed their optional also. Yes. మనకి మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది, మనకి ఇష్టం ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తే ఐ థింక్ దట్ విల్ రియలీ వర్క్ వండర్స్ ఫర్ అస్. మీ ఆప్షనల్ ఏంటండి? మై ఆప్షనల్ ఇస్ సోషియాలజీ. అంటే అది సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? Sociology was something where I knew that I'm very interested in, because we study diverse areas in the society, about different sections in society and the different challenges that society is facing, the social issues. So that really interested me, because that is where even I am inspired to serve. And at the same time I had good mentorship, good guidance, and many of my seniors also who cleared with sociology advised me that it is a good subject to score. So I selected. అంటే అందరూ ఆంథ్రోపాలజీ ఆప్ట్ చేసుకుంటున్నారు రీసెంట్ డేస్లో. Yes. అది తీసుకోమని ఎవరు సజెస్ట్ చేయలేదా? Definitely anthropology, sociology, political science and international relations also are doing well. Yeah. But that social aspect that I found very interesting in sociology, where I can learn in depth about different issues. అంటే ఇప్పుడు చాలామంది ప్రిలిమ్స్కి సెపరేట్గా, అంటే చాలామంది ఒక 6 నెలల్లో క్లియర్ చేసామని, 2 months టైం ఉంది, 2 monthsలో క్లియర్ చేసామని చాలామంది చెప్తున్నారు. అసలు ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ అంటారు? ఎందుకంటే మీరు 4 సార్లు ఎగ్జామ్ రాశారు కాబట్టి అసలు ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి అని. సో ఏది బెస్ట్ అసలు? This exam is actually very diverse, and I think it's not, we should look at it not as one exam, but as 3 different exams: prelims, mains and interview Stages, yeah. Yes, and in prelims also we need different type of preparation for general studies and CSAT. So అలాగా సిస్టమాటిక్గా చదువుకుని సిస్టమాటిక్గా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. And for me what worked was, once I finished the syllabus for general studies and prelims, then I started answer writing for mains. ఒకసారి మొత్తం ఇటరేషన్ ఒకసారి చేసుకున్నాక for the entire syllabus, అప్పుడు మనకి విల్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ టు స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. సో అలాగే సిస్టమాటిక్గా ప్లాన్ చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ వర్క్. ఓకే, మెయిన్స్కి ప్రిలిమ్స్కి సెపరేట్గా చాలామంది ప్రిపేర్ అవుతారు. మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు? Interview again, and I think it's very challenging, because we need in-depth understanding of our personality, where we are from, our graduation subject, our interests and hobbies. And I think the interview stage is one where we really get to know ourselves. Yes. Because for the first time I think many of us introspect, what do we like, what is special about our district, because that is what we have to present. So that was also the most exciting stage of this exam. So in-depth DAF preparation and talking to peers and brainstorming about the probable questions along with the mock interviews helped. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే మెయిన్ ఇంటర్వ్యూలో? In the main interview I was asked questions mainly from my DAF. I was asked questions about my hobbies. Okay. My hobby was Carnatic singing. So I was asked difference between Carnatic singing and Hindustani classical music. And I have done internships in nuclear fuel complex. Okay. So there was a question on India's nuclear, where India stands in the nuclear power. And I have also done an internship in R.C.Reddy's laboratories. So questions from the pharmaceutical sector, but mostly DAF based. మీరు చేసిన బీటెక్ కదా? Yes. అంటే ఈ మెడికల్కి సంబంధించి చేయడానికి గల కారణం ఏంటి? I did my graduation in chemical engineering. Okay. So there are important applications of chemical engineering in pharmaceutical sector and nuclear. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? There were questions on current affairs, such as the farmers' protests, why farmers are protesting against WTO, about the farm laws. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అండ్ డాఫ్. Yes. కర్ణాటిక్ సంగీత్ అన్నారంటే నేర్చుకున్నారా? Yes, I've been learning since I was 6 years old. So మిమ్మల్ని పాడమని అడగాలనిపిస్తుంది. ఏదైనా ఒక ఫ్యూ లైన్స్. Okay. I'll sing a భక్త రామదాసు కీర్తన. నిన్నే శ్రీరామనవమి జరిగింది కాబట్టి. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి,
అతిగో భద్రాద్రి గౌతమీతిగో చూడండి, ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి, ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమీతిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమీతిగో చూడండి. చాలా వినసొంపుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అడగనే పాడినందుకు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమైనా క్వశ్చన్స్ అడిగారు రిలేటెడ్ టు దిస్, లేదంటే పాడమని కానీ? చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎంటర్ అయిన వెంటనే ది ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఆన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో చైర్మన్ సరే అడిగారు, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. దాని తర్వాత కెన్ యూ నేమ్ వన్ సింగర్ ఈచ్ ఫర్ ధ్రుపద్, ఖయాల్ అండ్ తరానా అని అడిగారు. అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ మ్యూజిక్ ఫెస్టివల్స్ for Carnatic music, Hindustani music, and how to democratize classical music, how to promote classical music అని మెంబర్ కూడా అడిగారు. ఓకే, అంటే పాడమని ఏం అడగలేదు. అంటే నేను విన్నాను, అంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళంతా కొంచెం కూల్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. నన్ను పాడమని. పాడమంటే పాడుదురా? డెఫినెట్లీ. ఓకే, ఇంకా ఆ మెమరీస్ ఎలా ఉన్నాయి? అంటే బయటకు వచ్చిన సందర్భం కానీ మీకు ఏమనిపించింది? అంటే మీరు సాటిస్ఫై అయ్యారా ఇంటర్వ్యూ అయిన తర్వాత? చాలా స్మూత్గా జరిగిందండి ఇంటర్వ్యూ, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. బయటకు వచ్చిన వెంటనే మా పేరెంట్స్ కూడా అంటూ ఉన్నారు, యూ కేమ్ అవుట్ వెరీ హ్యాపీ. సో మాకు కూడా వీ వర్ సాటిస్ఫైడ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద వే ద ఇంటర్వ్యూ వెంట్. ఐ వాజ్ హ్యాపీ. మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారా మీరు? ఎస్. ఎక్కడంటే ఎలా జరిగింది అది? మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ స్ట్రీమ్ లైనింగ్ ఆర్ ద వే వీ టాక్ అండ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ న్యూ ఏరియాస్ in our preparation. Nakuda there were many areas in my DAF that I got to know through mock interviews that I have to focus on. So అలాగా mock interviews are important. చాలా మంది అంటే హాబీస్ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి డాఫ్లో పెట్టుకోవడానికి అని కొన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు, లేనివి కూడా నేర్చుకుంటూ ఉంటారు ఈ ప్రాసెస్లో. సో అది కంపల్సరీ అంటారు హాబీస్ అనేవి? Definitely అండి. I think hobbies are something that through which we can let the board know who we are as a person. అండ్ డాఫ్లో మనకి తెలిసిన ఏరియాస్లో ఇంటర్వ్యూ జరిగితే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, బికాస్ మన స్ట్రెంగ్స్ వీ కెన్ ప్రెజెంట్. కానీ ఫర్ దాట్ ఇట్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ 1 year before only you are appearing, think about the hobbies that you want to mention in the DAF and start working on them. ఎందుకంటే అప్పుడు కూడా మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అబౌట్ ది హాబీస్. అంటే త్రూఅవుట్ ఈ ప్రాసెస్లో ఏమైనా డిఫికల్టీగా అనిపించిన సందర్భం ఉందా? డిఫికల్టీ అంటే ఐ థింక్ మనము బికాస్ ది ఎగ్జామ్ ఇస్ సచ్ దట్ ది ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్ 1 year అండ్ దానికి ప్రిపరేషన్ ఇంకో 1-2 years చేస్తాము. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో దేర్ క్యాన్ బి టైమ్స్ వెన్ యూ డౌట్ యువర్ సెల్ఫ్, బట్ ఐ థింక్ మన ఇనిషియల్ మోటివేషన్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, మనం ఎందుకు చేస్తున్నామో అనేది మనకి చాలా క్లియర్గా ఉంటే దెన్ ఐ థింక్ వీ క్యాన్ పిక్ అవర్ సెల్ఫ్స్ అప్ అండ్ కీప్ ప్రిపేరింగ్. అంటే మిమ్మల్ని మీరు డౌట్ చేసుకునే సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే ఇది చిన్న జర్నీ కాదు. డౌట్ అని చేసుకోలేదు, బట్ డెఫినెట్లీ డ్యూరింగ్ మై ప్రాసెస్ వెన్ ఐ వాజ్ స్టడీ getting to know about the new things, how to prepare అన్నది getting to know from my friends and seniors, they made it very easy. So having a good mentorship and having seniors and peers helps. అంటే ఇంతకుముందు సివిల్స్ అనగానే ఎక్కువ నార్త్లోనే క్రాక్ చేసేవాళ్ళు, అంత మన తెలుగు వాళ్ళకి కానీ సౌత్లో కానీ ఉండేవాళ్ళు, కానీ ఇన్ని నెంబర్స్ ఉండేవి కాదు. సో ఈ రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? చాలామంది టాపర్స్ కూడా మన దగ్గర నుంచి, ముత్యాల రాజు గారి తర్వాత అనుదీప్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, మొన్న రీసెంట్గా ఉమా భారతి, ఇప్పుడు కూడా మన తెలంగాణ ఆమె. సో ఓవరాల్గా ఏమనిపిస్తుంది? ఇట్స్ వెరీ గుడ్ అండ్ మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్. వెన్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ వెల్, మోర్ పీపుల్ విల్ బీ మోటివేటెడ్ టు జాయిన్ ది సివిల్ సర్వీసెస్. అండ్ బీయింగ్ ఎన్ ఆల్ ఇండియా సర్వీస్, it is good that everyone is attempting at clearing. ఫైనల్గా ఇప్పుడు ప్రిలిమ్స్ జరుగుతున్నాయి, అప్కమింగ్ సివిల్ రావాలి, ఈ స్ట్రీమ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? Prelims I think is 2 months away.
So it's important to limit your resources. Don't run after new sources now. And I think one thing that worked for me was focusing on the static part very well. Dynamic current affairs చాలా వాస్ట్గా ఉంటుంది. సో లిమిట్ యువర్ సోర్సెస్. ఒక్క న్యూస్ పేపర్ చదవండి, పికప్ ఓన్లీ వన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. కానీ స్టాటిక్ చాలా బాగా చేసుకుంటే యూ కెన్ అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్ వెల్, అండ్ ది కరెంట్ అఫైర్స్ దట్ వీ నో వీ కెన్ అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్ ఎస్ వెల్, బికాస్ ఇట్ ఈస్ అన్ ఓషన్ కరెంట్ అఫైర్స్. యా, అండ్ ఇంకొకటి ఐశ్వర్య గారు, అంటే మనం మెయిన్స్కి ప్రిపరేషన్ అంటే కష్టం, లేదంటే సిలబస్లో ఒక టాపిక్ వైజ్ నోట్స్ ఉంటుంది, కానీ ప్రిలిమ్స్ అలా కాదు, ఎక్కడి నుంచి రావచ్చు ఏం తెలియదు. సో రివిజన్ ఎలా చేసుకోవాలి అసలు ప్రిలిమ్స్కి? Revision అంటే I followed one maxim. It is don't revise anything, don't learn anything you cannot revise one day before the examination. Okay. So for that it's important to have handwritten notes for the static and current affairs ki nenu online notes cheskunedanni. I had separate notes for prelims, and one day before the exam I was able to just go through them very quickly. I used to make flashcards also for the static subjects. So I think it's very important to revise through our own notes. And especially for me, if I wouldn't revise, I would not be able to remember it in the exam hall. So make sure you are studying only that which you are able to revise. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. Thank you ఆల్ so ది much. బెస్ట్. Thank you. ఇది సివిల్ ర్యాంకర్ ఐశ్వర్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.